ఎస్ న్యూట్రల్ అనండి, సెకండ్ గేర్ వేయండి, లెఫ్ట్ డౌన్. ఎస్ మీరు డౌన్ అని లెఫ్ట్ అనకూడదు, లెఫ్ట్ అని డౌన్ అనాలి. న్యూట్రల్ అనండి, జస్ట్ ఫ్రంట్ అనండి, థర్డ్ గేర్, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, ఫోర్త్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనండి, ఫస్ట్ గేర్ వేయండి, న్యూట్రల్. రివర్స్ గేర్ అనేది ఉంటుంది. ఆర్ అనే సింబల్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి, అనండి. ఎస్ బీప్ సౌండ్ వచ్చిందా, అది రివర్స్. న్యూట్రల్ అనండి, ఫస్ట్ గేర్ వేయండి. ఎస్ ఈ ఫస్ట్ గేరు, సెకండ్ గేర్, థర్డ్, ఫోర్త్ అనేది 1 by 1 వెళ్ళాలి గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు. ఓకేనా, గేర్ చేంజ్ చేసే ఎవ్రీ టైం మీరు ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేసి గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, పైకి లాగి డౌన్, క్లచ్ రిలీజ్ చేయండి. కొద్దిగా నిదానంగా చేయాలి. ఓకేనా, ఎందుకనంటే మనం హడావుడిగా గేర్ షిఫ్ట్ చేసామనుకోండి, అది ఏ గేర్ షిఫ్ట్ చేస్తున్నాం అన్నది పాయింట్అవుట్ చేయలేకపోతాం. యాక్సిలేటర్ ఇవ్వండి, ఇంజన్ హెవీగా సౌండ్ వస్తుందా, క్లచ్ నొక్కండి కంప్లీట్, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్, లెఫ్ట్ డౌన్, న్యూట్రల్, లెఫ్ట్ డౌన్. ఓకే, క్లచ్ రిలీజ్ చేయండి. గేర్ ఇలా సైడ్కి పట్టుకోకూడదు, అప్ స్టేజ్లో ఇలా పట్టుకోండి, ఈజీగా ఉంటుంది. లైట్గా లెఫ్ట్ తిప్పండి, ఇలా పట్టుకుంటే ఏంటంటే హ్యాండ్ బెండ్ కాదన్నట్టు. ఇలా అప్ స్టేజ్లో ఉంటే లెఫ్ట్ రైట్ ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది. సో క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ జస్ట్ ఫ్రంట్ అనండి, మళ్ళీ ఫ్రంట్ అనండి, అంతే. క్లచ్ రిలీజ్ చేయండి. మీరు న్యూట్రల్ కన్నా ఒక సెకండ్ హ్యాండ్ రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసి ఏంటంటే మిడిల్ పొజిషన్కు ఆల్రెడీ స్టాప్ అయ్యి ఉంటుంది. ఫ్రంట్ అంటే థర్డ్ పడుతుంది, బ్యాక్ అంటే ఫోర్త్ గేర్ పడుతుంది అన్నట్టు. గేర్ చేంజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు గేర్ను చూడకూడదు, ఫ్రంట్లోనే అబ్జర్వేషన్ చేసుకోవాలి. డౌట్ ఉంటే మళ్ళీ న్యూట్రల్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి గేర్. సో గేర్ పట్టుకోండి ఒకసారి, పొజిషన్ ఫ్రంట్కి ఉందా బ్యాక్ ఉందా, క్లచ్ నొక్కకూడదు. పొజిషన్ పట్టుకుంటే మీకు ఫ్రంట్ ఉందా బ్యాక్ ఉందా, ముందంటే మీకు ఉన్న స్పీడ్ థర్డ్ గేర్ అని మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే 1, 2, 3, 4 గేర్ అనేది, ఫస్ట్ గేర్ అనేది జస్ట్ వెహికల్ మూవ్మెంట్ కోసం మాత్రమే. సెకండ్ గేర్ వచ్చేసి మినిమం 20 స్పీడ్ అన్నట్టు, 30, థర్డ్, 40, ఫోర్త్ గేర్. ఎవ్రీ టైం మనము ఆ 10 స్పీడ్ ఎప్పుడు అవుతుంది, 20 స్పీడ్ ఎప్పుడు అవుతుంది అని మీటర్ని చూడకూడదు. సో ఇంజన్ హెవీగా సౌండ్ వస్తుంది చూసారా, ఆ హెవీ సౌండ్ని బట్టి నెక్స్ట్ గేర్ లెవెల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో వెహికల్ వైబ్రేషన్ వచ్చినప్పుడు తక్కువ గేర్ అనేది షిఫ్ట్ చేసుకోవాలి. జనరల్గా మీరు క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు బ్రేక్ చేసిన ప్రతిసారి వైబ్రేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఇమీడియట్ క్లచ్ నొక్కున్నారు, ఆ క్లచ్ నొక్కిన టైంలో గేర్ షిఫ్టింగ్ అనేది జరగాలి. ఎందుకంటే